నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. శాసన మండలిలో ప్రతిపక్ష వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవికుమార్. ప్రతిపక్షం నేరస్తులను వెనకేసుకొస్తున్నారని వ్యాఖ్య. విద్యుత్ ఉద్యోగులు హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తించాలన్న సిపిడిసిఎల్ టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 77వ ఆవిర్భావ దినోత్సవం కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న పాకల బీచ్ ఫెస్టివల్. ముస్తాబైన పాకల సముద్ర తీరం. శాసన మండలిలో గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు మంత్రి నారా లోకేష్, వంగలపూడి అనిత మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అంబటి రాంబాబు అంశంపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రసంగానికి మంత్రి లోకేష్ ఘాటుగా స్పందించారు. ఏ మహిళను దూషించినా మా పార్టీ స్పందన ఉంటుందని, నోరుంది కదా అని మహిళలను కించపరుస్తూ మాట్లాడే వ్యక్తులను వెనకేసుకొని రావద్దని అన్నారు. సీఎం తల్లిని మాట్లాడితే వదులుతామా అని అన్నారు. సంప్రదాయాల గురించి వైసీపీ నాయకులతో చెప్పించుకునే పరిస్థితిలో తాము లేమని స్పష్టం చేశారు. మహిళల్ని మనం గౌరవించాలి, ఆ బాధ్యత మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆయన మళ్ళీ ఏమన్నారు, ఎవరు తిట్టలేదు సార్, ఇక్కడ మేము ఎవరు తిట్టట్లేదు. అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష. రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ 2 చిన్న మాటలు అన్నారు. చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష? ఒక తల్లిని అట్లా అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా. మాజీ మంత్రి గారు మీరు ఆయన ఇచ్చారు కాబట్టి రాంబాబు గారిని చెప్తాను సార్. వారు ఆయన మీద దాడి చేసి అదే పద్ధతులతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెంట్ ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ ఎట్లనే ఇది మూడు నిమిషాలు జరిగింది, నేను అనకూడదు, తప్పైంది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని ఇట్లా చేసుకున్నాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పారు. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి వేరే సమాధానం అడిగారని ఒక తల్లి జోలి కంటే ఎవరిని ఎదురుపెట్టాం ప్రసక్తి లేదు మా దగ్గర. ఏ తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా, ఎవరి తల్లైనా, ఎవరి చెల్లైనా, ఎవరక్కైనా ఒక మేడ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం, ముందు చూస్తారు కదా. ఆయన దాన్ని ఆయన తిరిగితే ఆయన తల్లి కాదా, ఆయన తల్లి కాదా, ఆయన తల్లి కాదా, ఆయన తల్లి తింటే ఆయన ప్రేమిస్తే సత్యదూరమైన మాటలతో వైసీపీ నాయకులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు చైర్మన్ మోషన్ రాజు అనుమతితో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇస్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తుల మధ్య గొడవలను రాజకీయం చేస్తున్నారని, ఆ పార్టీ అధ్యక్షుడు బెంగళూరులో ఉంటూ ఏపీలో చావుల కోసం ఎదురు చూస్తున్నాడని అన్నారు. బోటకపు పరామర్శలతో శవ రాజకీయాలు చేస్తూ రోడ్లపై మారణాయుధాలతో రఫా అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య జరిగిన తగాదాలు అవి దారితీసిన సంఘటనలో ఎవరు చనిపోతారా
పరిగెత్తుకుంటా మీకేం పని లేదు, రెండో పని లేదు. మీకేం పని అంటే ఒకటే ఒక పని, బెంగళూరులో ఉంటాం, ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పోయటం, పరిగెత్తుకుంటా రావటం, వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకు వేయటం, ఎదురు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి రుద్ది మమ్మల్ని బస్సు పట్టించే కార్యక్రమాలు చేయడం తప్పక మీకు రెండో పని తప్పగా ఈ రాష్ట్రంలో రెండో పని లేదు. సభ్యులు చెప్పిన ఇప్పుడు పల్నాడులో కానీ ఒక నిమిషం ఉండు. ఇప్పుడు సభ్యుడు చెప్పింది సార్, ఇప్పుడు సభ్యులు చెప్పిన పల్నాడులో కానీ అద్దంకిలో కానీ ఇట్లాంటి ఎప్పుడు ఎక్కడ కూడా మా పార్టీ సిద్ధాంతం కాదు, మీ పార్టీ సిద్ధాంతం. కత్తులు రోడ్ల మీద పట్టుకొని రపరప అనుకుంటా ప్రజల్ని రెచ్చగొట్టి సిద్ధాంతం అనేది మీ పార్టీ సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు మా పార్టీలో లేవు, అది మీ పార్టీతోటే వచ్చినవి. ఇవన్నీ కూడా విత్డ్రా చేయండి. అవన్నీ కూడా నిందలు, అవన్నీ కూడా ప్రూవ్ కాలేదు. ఎక్కడో ఇద్దరి మధ్య దోషాలు జరిగి మర్డర్కి దారి తీస్తే అవన్నీ కూడా మా పార్టీకి అంటగచ్చటం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదు. అవన్నీ ఇమీడియట్ గా విత్డ్రా చేయాలని కోరుకుంటాం. ఉద్యోగులు హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని సిపిడిసిఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఏ మురళీకృష్ణ యాదవ్ అన్నారు. 1104 ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో 1104 యూనియన్ ప్రాంతీయ శాఖ కార్యాలయంలో పతాకాన్ని ఆవిష్కరించి వేడుకను నిర్వహించారు. కిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ఉద్యోగులు రక్తదానం చేశారు. సంస్థకు కార్మికులే కీలకమని, వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మురళీకృష్ణ యాదవ్ అన్నారు. సంస్థకు పెద్ద సంఖ్యలో సిబ్బంది, వనరులు ఉన్న ఇంకా కొన్ని అంశాల్లో వెనుకబడి ఉన్నామని, దీనిని అధిగమించడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. విద్యుత్ శాఖ ఎంతో కీలకమైందని, కొద్దిసేపు విద్యుత్తుకు అంతరాయం కలిగినా భరించలేమని, దీనిని దృష్టిలో పెట్టుకుని మరింత అప్రమత్తంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రజలకు ఎంతో విలువైన సేవలు అందించే ఈ శాఖలో ఉద్యోగం చేయడం మనందరి అదృష్టమని అన్నారు. కొత్తగా విధుల్లో చేరిన వారు సీనియర్లను గౌరవించడం నేర్చుకోవాలని, సీనియర్లు కూడా అన్ని విషయాలను జూనియర్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలని అన్నారు. కార్మికులకు రావాల్సిన ప్రయోజనాల గురించి యాజమాన్యంతో మాట్లాడి మంజూరు చేయించడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ శాఖ ప్రకాశం సర్కిల్ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు, డిఈ మాకినేని హరిబాబు, డిస్కమ్ సెక్రటరీ ఎన్ శర్మ, రీజనల్ సెక్రటరీ ఆర్ సంజీవరావు తదితరులు ప్రసంగించారు. బి సురేష్, యు రవిశంకర్, ఏవి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మేడం సార్ ఓకే సార్. ఓకేనా, ఇచ్చేయండి సార్. మనం కష్టపడి పనిచేస్తేనే మన అధికారులు వారిపై మేనేజ్మెంట్ దగ్గర చెప్పి ఇవ్వగలిగేదానికి అవకాశం ఏర్పడుతుందని, దయచేసి మన సిపిడిసి గతం కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నది అనేది, మనం కష్టపడి పనిచేస్తేనే మరి దానికి నిదర్శనమే ఇటీవల ఒక డివిజన్ 0 డీలిస్ట్ చేయడం అంటే అది నిజంగా మరి మనందరిలో ఒకటిగా మెలిగి అధికారిక కాకుండా మనతో పాటు స్నేహంగా మెలిగి మనందరి చేత పనిచేయించుకోవడం అది నిజంగా ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కార్మికులకి వారి కుటుంబంలో నిత్యం పనిచేస్తూ
చనిపోయినప్పుడు కారుణ్య నియామకాల సందర్భంలో నిజంగా ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి అని సెంట్రల్ ఆఫీస్లో కొన్ని సంతకాలు మిస్ అయితే మరి అక్కడే పెట్టినటువంటి ఘనత ఒక ఒంగోలు డిఈ గారికి చెందుతుంది. లేని డిమాండ్స్ ఎప్పుడు చెయ్యం అనేది ఆల్రెడీ ఇంప్రెషన్ ఉంది డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్లోనూ ఉంది. అది వీళ్ళు అడిగారు అంటే సంథింగ్ ఇస్ దేర్ అని ఒకసారి ఆలోచిస్తారు. తర్వాత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఎన్ని కోట్లు అవుతుంది, ఎన్ని వందల కోట్లు అవుతుందా, 10 కోట్ల 20 కోట్ల అని ఆలోచించుకొని అది విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటే ఓకే యూ కెన్ ప్రొసీడ్ అని అప్పటికప్పుడు క్లియర్ చేసేస్తారు. సో అట్లా ఉంది ఈ రోజు మన పరిస్థితి. ఎందుకంటే మేజర్గా మనకు కావాల్సింది ఫైనాన్షియల్. ఇందాక చెప్పారు మీరు అందరు కూడా జీరో డీలిస్ట్ చేశామని. జీరో డీలిస్ట్ అనేది అది బేసిక్గా రొటీన్గా మనం చేయాల్సిన పని. మనం ఈ రోజున కరెంటు మనకు ఇస్తున్నాం పబ్లిక్కి, ప్రతి యూనిట్ మనకు మీటర్ అవ్వాలి. ఈ రోజు కూడా చూస్తే మీటర్లు లేని సర్వీసులు, ఇంకా వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్స్, ఇంకా కొన్ని కాలనీల్లో డొమెస్టిక్ సర్వీసులు అన్ని మీటర్లు లేకుండా మనం ఇచ్చేస్తున్నాం. మీటర్లు కంపల్సరీ పెట్టాలి. అవన్నీ పెట్టడానికి మనం ఏం చేయాలి అనేది రూట్ లెవెల్ నుంచి మీ దగ్గర నుంచి మాకు రావాలి. సో దానికి మేమేమైనా సపోర్ట్ చేయాలి. అలాగే మీటర్లో వచ్చిన ప్రతి యూనిట్ని మనం కలెక్ట్ చేయాలి. సో డీలిస్ట్ ఆపరేషన్ జీరో అంటే మీరు బిఫోర్ ఇష్యూయింగ్ ఆఫ్ డీలిస్టే మనం అన్నీ కూడా డిస్కనెక్ట్ చేసి లైవ్లో ఏది లేదు మా దగ్గర కలెక్ట్ చేసింది. సో యాజ్ ఆన్ దట్ డేట్ మా దగ్గర అన్నీ కూడా డిస్కనెక్ట్ చేస్తున్నాం. దెర్ ఈజ్ నో లైవ్ సర్వీస్. కాబట్టి మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పాకల బీచ్ ఫెస్టివల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజాబాబు జేసీ కల్పనాకుమారి ఏర్పాట్లను పరిశీలించారు. పాకల బీచ్ ఫెస్టివల్కు నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల పనులు పూర్తి చేశామని కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కుటుంబ సమేతంగా బీచ్ ఫెస్టివల్స్కు హాజరు కావాలని కోరారు. బీచ్ ఫెస్టివల్ 14వ తేదీ ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు, 15వ తేదీ శివరాత్రి సందర్భంగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 1 గంట వరకు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. బీచ్ ఫెస్టివల్లో హెలికాప్టర్ రైడింగ్, ఫుడ్ కోర్టులు, ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. స్పెషల్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ సువర్ణ, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. బాబు ఇక్కడ బ్యారికేడింగ్ ఇస్తుంది ఎవరు? తగ్గితే పర్లేదు, కార్పేజ్ తర్వాత బ్లడ్ వచ్చేస్తుంది, తెగిపోతాయి కదా. ఎన్ని స్టాల్స్ వచ్చినాయి? 25 మెప్ప 10. పాకాల బీచ్ ఫెస్టివల్ 14, 15 తారీఖు ఉంది. ఇంకా జస్ట్ 1 డే మాత్రమే ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినవి. సో ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, ఏమేమి స్టాల్స్ అయితేనేమి, తర్వాత అమ్యూజ్మెంట్ ఏరియా, అలాగే మనకి ఈ వాటర్ స్పోర్ట్స్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారనే దాని మీద ఒక ఇన్స్పెక్షన్ కానీ నేను జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినాయి. రేపు మిగిలినవన్నీ కూడా రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. రేపటి నుంచి ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళకి డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో వాళ్ళు డిప్లాయ్ అయి ఉంటారు. సో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. సో I hope that this festival is going to be a big success, and the people of Prakasam district and erstwhile Prakasam district will enjoy like anything. And a lot of sports are there, and also celebrities kuda vastunaru 14th and 15th. Suma garu vastunaru, tarvata Ravi garu vastunaru, danto paatu Jabardast team vastundi entertain cheyadaniki, tarvata famous singers vastunaru. దీంతోపాటు మనకి సాగర్ హారతి ఉంటుంది. తర్వాత
స్పెషల్ అట్రాక్షన్గా మనకి హెలి టూరిజం ఉంటుంది, హెలికాప్టర్ రైడ్స్ ఉంటున్నాయి, పారాగ్లైడింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. దాంతోపాటు మనకి శాండ్ ఆర్ట్స్, సెల్ఫీ పాయింట్స్, ఇట్స్ లైక్ ఎన్ ఫన్ ప్లేస్ లాగా ఎల్లుండిది కన్వర్ట్ కాబోతుంది. అందరూ కూడా వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. యాక్చువల్గా టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 11 వరకు ఉంటుంది. బట్ 15th శివరాత్రి కాబట్టి అది 1 గంట వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. చాలామంది శివరాత్రికి ఇక్కడికి జనరల్గా బీచ్కి వస్తారు, వాళ్ళతో పాటు ఎక్కువ క్రౌడ్ వస్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సుమారు 50,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేసి నేను అండ్ జిల్లా యంత్రాంగము, దాంతోపాటు ఎస్పీ గారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ రోడ్ అంటే అరైవల్ వచ్చేదానికి అండ్ డిపార్చర్ అయ్యేదానికి కూడా 1 వే పెట్టడం జరిగింది. పాకాలని వచ్చే రోడ్డు ఓళ్లపాలెం మీదుగా మళ్ళీ రిటర్న్ అనేది ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఇష్యూస్ ఏమీ లేవు. తర్వాత లక్కీలీ ఇక్కడ చాలా మంచి స్పేస్ ఉంది. ఆ స్పేస్ వల్ల మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగా ఉంది. తర్వాత ఎవరైనా సరే నైట్లో ఉండాలి, ఒక రోజు ఉండాలనుకున్న వాళ్ళకు కూడా కొన్ని రూమ్స్ ఇక్కడ మనం ఏర్పాటు చేసాము. ఆ రూమ్స్లో కూడా వాళ్ళు ఉండొచ్చు. ఇది ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి కాబట్టి భోజనం కూడా ఇక్కడ ఉంటుంది. సో అన్నీ కూడా సరసమైన ధరలు, అంటే ఏమి ఎగ్జాబరెంట్ రేట్లు లేకుండా సింపుల్ ప్రైసెస్తో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు ఒంగోలు జిల్లా కోర్టు ఆవరణలో 10:30 ప్రారంభమయ్యాయి. రాష్ట్ర బార్ కౌన్సిల్ 23 పోస్టులకు గాను 143 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒంగోలు బార్ కౌన్సిల్ సభ్యులు 100 పైచిలుకు ఉండగా అందులో జూనియర్లను తీసివేస్తే 600 పైచిలుకు ఓట్లు ఇక్కడికి అవకాశం ఉంది. ఎన్నికలు, రాజకీయ పార్టీల వాతావరణంలో ఎన్నికల ప్రచార ప్రక్రియ జరిగింది. కోర్టు బయట ప్రచార ఫ్లెక్సీలతో నిండిపోయింది. హైకోర్టులో నుంచి పోటీ చేసిన అభ్యర్థుల తరఫున ఏజెంట్లు సాధారణ ఎన్నికల ప్రచారంలాగే షామియానాలు ఏర్పాటు చేసుకుని ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం 10:30 పోలింగ్ ప్రారంభం కాగా ఓటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది బొద్దులూరి రామాంజనేయులు ప్రకాశం జిల్లా నుంచి పోటీలో ఉన్నారు. తనను గెలిపించాలని కోరుతూ న్యాయవాదులను అభ్యర్థిస్తున్నారు. వామపక్ష పార్టీల అభ్యర్థులు, తెలుగుదేశం, వైసీపీకి చెందిన అభ్యర్థులు పోటీలో ఉండటంతో వారి తరపున ప్రతినిధులు ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 143 మంది అభ్యర్థులు పోటీలో ఉంటూ పోస్టల్ బ్యాలెట్ భారీగా ముద్రించారు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేందుకు 1, 2, 3 అని అక్షరాలతో రాస్తేనే ఓటు చెల్లుతుందని, లేకుంటే ఓటు చెల్లదని ప్రచారం చేస్తున్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఒక్కొక్క ఓటరు తన ఓటు ప్రాధాన్యతను 5 మందికి నమోదు చేయవచ్చు. జిల్లాలోని వనరులను ప్రమోట్ చేస్తే పెట్టుబడులు వస్తాయని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వెల్లడించారు. అందులో భాగంగా పాకాలలో 2 రోజులు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీచ్ ఫెస్టివల్కు సంబంధించిన వివరాలు తెలిపారు. గుజరాత్ తర్వాత అతిపెద్ద సముద్ర తీరం ఏపీలో ఉందని అన్నారు. పాకల బీచ్ ఫెస్టివల్స్పై రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి సీఎంతో చర్చించామని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రత్యేక చొరవ తీసుకుని బీచ్ ఫెస్టివల్స్ విజయవంతానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 2K రన్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రకాశం జిల్లా చరిత్రలో నిలిచిపోయే విధంగా పాకల బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్స్లో ప్రజలందరూ పాల్గొనాలని దామచర్ల సత్య పిలుపునిచ్చారు. రేపు 14, 15వ తారీఖున ప్రకాశం జిల్లాలోని మన కొండేపి నియోజకవర్గంలో ఈ పాకల బీచ్ ఫెస్టివల్ చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పుడే మీ మీడియా సోదరులందరూ కూడా దీన్ని చాలా బాగా
ఇప్పుడు దాకా ప్రమోషన్లో బాగా సహకరించారు. ముందుగా మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అక్కడున్న వనరులని మనం ప్రమోట్ చేసుకునే దాంట్లో మనం ఆలోచన పెడితే ఇలాంటి కార్యక్రమం ఒకటి రూపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ప్రకాశం జిల్లా, వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఈరోజు చీరాల, బాపట్ల, సూర్యలంక బీచ్ కూడా చాలా రద్దీ ఎక్కువ అవడంతో మనకి ఉన్న వనరుల్లో చూసుకుంటే ఈ పాకల బీచ్ చాలా అనువైన ప్రాంతం, ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్గా మన ప్రకాశం జిల్లాకి ఫ్యూచర్లో అది డెవలప్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మొన్న కలెక్టర్ గారు కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఆయనకి అందరం వెళ్ళి కలిసి ఇలా ఈ ప్రోగ్రాం చేస్తే బాగుంటుందండి, ఎందుకంటే మనకి పాకల బీచ్కి శివరాత్రి రోజు సుమారుగా 15,000 మంది సముద్ర స్నానాలకు వస్తూ ఉంటారు. సో 14, 15 ఈ 2 రోజులు మనం నిర్వహించుకోగలిగితే ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్గా ఉంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కూడా మీ సహాయ సహకారాలు కావాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. వైజాగ్ ఉత్సవాలు కానీ, అరకు ఫెస్టివల్స్ కానీ, మొన్న అమరావతిలో ఆవకాయ అనే ఒక కార్యక్రమం తీసుకొని మన అక్కడున్న లోకల్ కల్చర్స్ని అన్నీ ప్రమోట్ చేయటం, ఒక మంచి సంస్కృతి. జనాలు కూడా ఇప్పుడున్న ప్రజలైతే సుమారుగా రోజుకి 10-14 గంటలు మన ఫోన్లతోనే సరిపోతూ ఉంది. ఒక రిక్రియేషను, ఒక రిలాక్సేషన్ కావాలి. రోజు ఈ స్ట్రెస్ లైఫ్లో నుంచి వాళ్ళకు కూడా కొంచెం ఆనందంగా కార్యక్రమాలు రూపొందించాలనే ఒక ఆలోచనతో ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. 14వ తారీఖున మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు. ఎమ్మెల్యేలు అందరూ ఆ రోజు అసెంబ్లీలో ఉంటారు కాబట్టి ఈవినింగ్కి ఆ ప్రోగ్రాము వచ్చే జనానికి ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారని మార్నింగ్ మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో ఈ ప్రోగ్రాం, ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇనాగ్రేషన్ చేస్తాం. ఈ కార్యక్రమానికి మన గౌరవ కలెక్టర్ గారు, మన జిల్లా అధికారులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఒక తక్కువ టైంలో ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవటం కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర గిన్నిస్ బుక్ రికార్డులో అతి తక్కువ టైంలో అంత పెద్ద ఈవెంట్ చేసిన ఆయన స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ ఈ 2 రోజులు మీరు ఈ బీచ్ ఫెస్టివల్కి వచ్చి వాళ్ళ ఆనందంగా గడపాలని అనేక కార్యక్రమాలు కూడా ఈ దీంట్లో ఉన్నాయి. కాబట్టి అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని మేయర్ గంగాడ సుజాత అన్నారు. వీల్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ ఆధ్వర్యంలో నల్లూరి హాస్పిటల్లో 9 నుంచి 13 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్ అందించారు. కార్యక్రమానికి క్లబ్ పూర్వపు అధ్యక్షులు సునీత అధ్యక్షత వహించారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ వంటి భయానక వ్యాధులు వ్యాప్తి చెందుతాయని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. అవగాహన లేమి, అశ్రద్ధతో క్యాన్సర్ను గుర్తించగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దానిని నివారించే బాధ్యత మనందరి చేతుల్లో ఉందని తెలిపారు. డిస్ట్రిక్ట్ 315 చైర్మన్ స్వర్ణలత, ప్రెసిడెంట్ జయలక్ష్మి, సెక్రటరీ సరయు, డాక్టర్ అరుణారావు, డాక్టర్ స్నేహప్రియ, డాక్టర్ దీప్తి తదితరులు పాల్గొన్నారు.
ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంటర్స్ వాళ్ళు మరి పిల్లలకి సర్వైకల్ క్యాన్సర్స్కి హెచ్పివి వ్యాక్సిన్ వేయించడానికి ఇక్కడ మన నల్లూరు నర్సింగ్ హోమ్లో మరి పిల్లలకి అంటే 9 నుంచి 13 వయసు వాళ్ళకి ఆ వ్యాక్సినేషన్ వేసేదానికి దాదాపుగా ఇక్కడ 50 మంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళు వేయించడానికి వాళ్ళ యొక్క క్లబ్ తరపున వేయించడం కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మొదటగా వారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున క్యాన్సర్ అనేది మనం చూస్తున్నాము, రోజు రోజుకి కూడా మరి క్యాన్సర్ పేషెంట్స్ పెరిగిపోవడము, అలాగే డెత్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఆడవాళ్ళకి వచ్చేటువంటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఇవి రాకుండా ఉండడం కోసమని హెచ్పివి వ్యాక్సిన్ మరి ఎప్పటి నుంచో మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సరైన అవేర్నెస్ లేక మరి ఎవరు కూడా దీన్ని వేయించుకోకపోవడము మనం చూస్తున్నది. అయితే ఈ యొక్క ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు అంతా కూడా మహిళలు ముందుకు వచ్చి తోటి ఆడవాళ్ళని కూడా కాపాడుకునే ఉద్దేశంతో వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ వేయించడం అనేది మనకి చాలా అభినందించదగ్గ విషయం అండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి మా కృషి మేము చేస్తున్నాము. ఇది చిన్నపిల్లలకు చాలా ఉపయోగకరమైనది. ఈ చిన్న వ్యాక్సిన్ వేయించుకోకపోతే అనేక నష్టాలు వస్తాయి. అందువల్ల మేమందరం కూడా కొంత సేవ చేద్దాం ఉద్దేశంతో మేము ఒక్కడమే కాదు, మా తరఫున ఇన్నర్ వీల్ మెంబర్స్ అందరూ కూడా గట్టిగా కృషి చేసి ఈరోజు దీన్ని విజయవంతంగా చేశాము. పేరున మా ఇన్నర్ వీల్ మెంబర్స్కి, ముఖ్యంగా సుజాత గారికి, అరుణ గారికి, వాళ్ళ కోడళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. స్పాన్సర్స్ ద్వారా కొంత మనకి అవకాశం వచ్చింది. దానివల్ల మనం ఇచ్చే డోసేజ్ తక్కువ రేట్లో మనం పిల్లలకి ఇవ్వగలుగుతున్నాము. దీనికి సహకరించిన చెన్నై రోటరీ వాళ్ళు, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మరియు పేస్ కాలేజ్ వాళ్ళకి, మాంటిసరీ స్కూల్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళ వలన ఇది సాధ్యపడింది. 50 స్టూడెంట్స్కి వేయడం అంటే చిన్న విషయం కాదు. మేము అది వేయగలిగాము. దానికి చాలా ఆనందంగా ఉంది. ఇది స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ముందుకు వచ్చి దీన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టనున్నట్లు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తెలిపారు. చినగంజాంలో క్యాపిటల్ పోర్టు రాబోతున్నట్లు చెప్పారు. ఒంగోలు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారిటైమ్ బోర్డు ద్వారా రాష్ట్రంలో అమలు చేయనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. సింగరాయకొండ మండలం పాకలలో షిప్పింగ్ ల్యాండ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మారిటైమ్ బోర్డు ద్వారా కొత్తపట్నం బీచ్లో 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తీసుకున్న మారిటైమ్ పాలసీ కారణంగా షిప్ బిల్డింగ్, క్లస్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నట్లు దామచర్ల సత్య తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ కట్టాలని ఒక ఆలోచనతో ఈ ఇన్వెస్టర్స్ కూడా మనకు ముందుకు వస్తూ ఉన్నారు. త్వరలో మన ప్రకాశం జిల్లాలో చిన్నగంజాంలో ఒక క్యాప్టివ్ పోర్ట్ కూడా త్వరలో రాబోతూ ఉంది. అలాగే పాకల దగ్గర ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ కూడా త్వరలో రాబోతూ ఉంది. మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా మొన్న మీరు వైజాగ్ ఈ ఇండస్ట్రియల్ సబ్మిట్లో కూడా 1,20,000 కోట్లు పెట్టుబడులు ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డుకు రావడం జరిగింది. ఎంఓయూలు రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలో గుజరాత్ తర్వాత రెండోది అతి పెద్ద సముద్ర తీరం, 1053 కిలోమీటర్ల సముద్ర తీరం మన ఒక ఆంధ్ర రాష్ట్రానికే ఉంది. భవిష్యత్తులో ఈ మ్యారిటైమ్ ఒక అద్భుతంగా పెద్ద గేమ్ చేంజర్ కాబోతూ ఉంది. మ్యారిటైమ్ పాలసీ ఆయన అందరికంటే ముందుగా, అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఈ మ్యారిటైమ్ పాలసీ తీసుకొని రావటం, చాలామంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు అతి త్వరలో దుగ్గిరాజపట్నం పోర్టు దగ్గర కూడా ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలు కూడా క్లస్టర్స్ రాబోతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అద్భుతమైన షిప్ బిల్డింగ్ క్లస్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతాయని కూడా తెలియజేసుకుంటూ, రామాయపట్నం పోర్టు ఇప్పటికీ పోయిన ప్రభుత్వం 32% చేస్తే రేపు వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్కి అది త్వరలో ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 75% పనులన్నీ పూర్తయిపోయి ఉన్నాయి రామాయపట్నం పోర్టు. ఫిషింగ్ హార్బర్కి టెండర్లు పిలవటం, అదేదో ఒక 20% వాళ్ళు పనులు కూడా ఏమీ చేయకుండానే ఉండటం వల్ల అది పెండింగ్లో ఉంది. ఇంకా రానున్న 2-3 నెలల్లో అది 350 కోట్లతోటి
టెండర్లకి మ్యారిటైమ్ ద్వారానే అది టెండర్లకి పిలవబోతా ఉన్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. 11వ పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదని జిల్లా అధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గవిని శివశంకర్ విమర్శించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నష్టం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం 30% మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి వేమ శేషు, జిల్లా నాయకులు ఆదినారాయణ, మహబూబ్జాన్, వెంకటేశ్వర్లు, రమేష్, మాధవరావు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రావాల్సినటువంటి ఆర్థిక బకాయిల కొరకు నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయమని, పీఆర్సీ కమిటీ రిపోర్ట్ వచ్చేలోపు 30% ఉద్యోగ ఉపాధ్యాయులకు మధ్యంతర భృతిని అమలు చేయాలని చెప్పేసి 3 దశల్లో భాగంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన చేపడుతూ ఉన్నాం. మొదటి దశలో జనవరి 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చాం. రెండో దశలో భాగంగా ఈరోజు అన్ని కలెక్టరేట్లు ముట్టడి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మూడో దశలో ఈ నెల 25వ తేదీ మనం చలో విజయ కార్యక్రమం చేపట్టి 6 అక్కడ నిరసన తెలియజేయబోతా ఉన్నాం. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించి నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని జేఏసీ ఏర్పడి మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు సాధించుకోవడానికి మా యొక్క రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రెండో దశలో భాగంగా ఈరోజు ఉద్యమం స్టార్ట్ చేశాం. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయుల జీవన మరణ సమస్య అయినటువంటి సిపిఎస్ రద్దు చేస్తానని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పాడు. ఆ ప్రభుత్వాన్ని మార్చేసి కూటమి ప్రభుత్వం వస్తుంది, మాకు ఆశలు కల్పించారు, జీవన మరణ సమస్యగా ఉన్నటువంటి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా కూటమి ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో సిపిఎస్ మీద మేము ఒక కార్యాచరణ ప్రకటించి రద్దు చేసి ఓపీఎస్ ప్రవేశపెడతామన్నారు. మాట తప్పుతున్నారు. ఆర్థిక బకాయిలు 34,000 కోట్ల రూపాయలు ఈ రోజుకి పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా 2 ఇయర్స్ అయినప్పటికీ ఇంతవరకు 4 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. 12వ పీఆర్సీ కమిషనర్ని ఇంతవరకు నియామకం చేయనటువంటి ఇన్ని సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల యొక్క సమస్యలను కానీ ప్రభుత్వం పరిష్కరించినట్లయితే విజయవాడ ధర్నా చౌక్ని నెల 25 ముట్టడించడానికి మేము కృషి చేస్తామని చెప్పి. ఒంగోలు సంతపేట రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అండర్ పాస్ను త్వరితగతిన పూర్తి చేసేలా కాంట్రాక్టర్కు రైల్వే అధికారులు పలు సూచనలు చేశారు. రైల్వే అండర్ పాస్ కోసం తయారు చేసిన బ్లాకులను ఒక్కొక్కటిగా అమర్చారు. రైల్వే ట్రాక్ను కొంతమేర తొలగించి వంతెనకు సంబంధించిన బ్లాకులను అమర్చిన అనంతరం ట్రాక్ను పునరుద్ధరిస్తున్నారు. పనులు వేగవంతం అయ్యేందుకు భారీగా యంత్రాలను వినియోగిస్తున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు, కాంట్రాక్టర్ తెలిపారు. పెళ్ళూరులో శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయాస్తమాన సేవలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ సమితి ఆధ్వర్యంలో వైఖానస ఆచార్య
త్రినాథ చక్రవర్తి ఆచార్యులు అర్చకత్వంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారికి జరిపించే విధంగా మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయాస్తమాన సేవలు, సుప్రభాత, సహస్రనామార్చన, కళ్యాణం, సహస్ర దీపాలంకరణ సేవ, శ్రీవారి పుష్పయాగం, ఏకాంత సేవ చేపట్టారు. కార్యక్రమాలను ప్రసాద్ స్వామి పర్యవేక్షించారు. ఆది మధ్యంతర ఇదా దీన జల శరణ్య భక్తవత్సల అమ్మవారికి సభక్తి పూర్వకంగా నమస్కరించి చదివించినది. జననం దేయాదిదం మంగళం వర్ణమతడు చామగు నీవు వామనుడందురతని వామనయనవు నీవు వామనుడందురతని వామనయనవు నీవు ప్రేమకు మీ ఇద్దరికి పేరు బలముకటి వామనుడందురతని వామనయనవు నీవు ప్రేమకు మీ ఇద్దరికి పేరు బలముకటి కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. జిల్లా వాసులు పర్యాటకులకు పాకల తీరం మైమరిపించే ఆతిథ్యం ఇవ్వనుంది. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర పర్యాటక శాఖ, ఏపీ మారిటైమ్ బోర్డు ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశాయి. 2 రోజుల పాటు పాకలలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్పై ప్రత్యేక కథనం. ఈ నెల 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే వేడుకను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. బీచ్ ఫెస్టివల్కు సన్నద్ధతకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు చోట్ల 2K రన్, కట్ రన్ రైతులు కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం చేశారు. ఏర్పాట్లపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి సమీక్షించారు. సముద్రంలో పర్యాటకులు విహరించేందుకు పారా రైడింగ్ అవకాశం నుంచి సముద్ర అందాలు తిలకించేందుకు హెలికాప్టర్ రైడ్ను ఏర్పాటు చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, బీచ్ త్రోబాల్ పోటీలతో పాటు పలు ఆహ్లాదకరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పాకల తీరం వెంబడి పారిశుధ్య పనులు, విద్యుత్ దీపాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికలు, ఫుడ్ స్టాల్స్, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాకల తీరాన్ని సందర్శించి సందర్శకుల భద్రత, ట్రాఫిక్ పార్కింగ్, ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ తదితర అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ప్రమాదాలు జరగకుండా మెరైన్ పోలీసులు ప్రత్యేక బోట్లలో పర్యవేక్షించడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సందర్శకుల కోసం ప్రత్యేక స్నానాల గదులు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. పాకల సముద్ర తీరానికి చేరుకునేందుకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. సింగరాయకొండ, పాకల రహదారులకు మరమ్మతులు పూర్తి చేశారు. పాకల బీచ్ గొప్పతనం ప్రస్ఫుటించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, దామచర్ల సత్య తెలిపారు. ప్రముఖ వ్యాఖ్యాతలు సుమ, రవి, హైపరాది, అల్లరి నరేష్, ఆటో రాంప్రసాద్, దొరబాబు, వినోద్, శాంతి స్వరూప్ తరలి రానున్నారు. లేజర్ అండ్ లైటింగ్ షోతో పాటు పాడుతా తీయగా ఫేమ్ శ్రీకృష్ణ బృందం సినీ సంగీత విభాగం ఏర్పాటు చేశారు. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 16వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. రుద్రయాగం, చండీయాగం, నారాయణ యాగం, అష్టలక్ష్మి యాగం వంటి కార్యక్రమాలు 4 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు అర్చక బృందం నిర్వహించిన పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
మహాశివరాత్రి నాడు స్వామివారికి అభిషేకంతో పాటు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు. లింగోద్భవ సమయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతాయి. 16వ తేదీ పూర్ణాహుతి, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణుల కళ్యాణం జరుగుతుందని బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి తెలిపారు. శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శివరాత్రి పర్వదిన సందర్భముగా సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వేంచేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రుద్రహోమం, చండీ హోమం, నారాయణ హోమం, అష్టలక్ష్మి యాగాలు, ఈ యాగాలు త్రయాణిక దీక్షగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కలశ స్థాపనలు అన్నీ కూడా ప్రారంభమైనాయి. తర్వాత ఈ 4 యాగాలు కూడా ప్రాతకాలంలో అగ్నిప్రతిష్టాపన యాగాలు ప్రారంభమైనాయి. పొద్దున పూట, సాయంకాలం పూట అలా 3 కాలాల్లో జరుగుతాయి. తర్వాత 4వ రోజు 15వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషంగా యజ్ఞాలు జరుగుతాయి. మహారుద్రాభిషేకం జరుగుతుంది, స్వామివారికి లింగోద్భకాల అభిషేకం జరుగుతుంది. అది కాకుండా ఈ డి ఛానల్లో చక్కగా లైవ్ ఇదంతా కూడా లైవ్ ఇస్తారు కూడా. తర్వాత 16వ తారీఖు మహాపూర్ణాహుతి అయిన తర్వాత పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం, లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం. కాబట్టి సమస్త ప్రజలు కూడా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని భగవదానుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులకు అయినాబత్తిన ఘనశ్యాం మిత్ర బృందం శ్రీశైలం అటవీ మార్గంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2015లో ప్రారంభించిన కార్యక్రమం ఇప్పటి వరకు నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా కర్నూలు జిల్లా వెంకటాపురం, రామాపురం తదితర ప్రాంతాల నుంచి అటవీ మార్గం ద్వారా సుమారు 30 కిలోమీటర్లకు పైగా కాలినడకన భక్తులు శ్రీశైలానికి చేరుకుంటారు. సుమారు 6 రోజుల పాటు అటవీ ప్రాంతంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం తేనీరు, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం భక్తులకు అందజేస్తున్నారు. అయినాబత్తిన కృష్ణారావు, వంశీ, రఘునాథ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచీకరణ, ప్రభుత్వాల విధానాలు ఏవైనా కానీ రాను రాను ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో లాగా ప్రతి ఏటా నియామకాలకు నోచుకోవటం లేదు. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పోటీల్లో ఒక్క ఉద్యోగానికి లక్షల్లో పోటీ పడుతున్నారు. చివరకు అటెండర్ ఉద్యోగానికి సైతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత గలవారు సిద్ధపడుతున్నారంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న పోటీ, క్రేజ్ ఏ మేరకు ఉందో తెలుస్తుంది. పద్మవ్యూహం లాంటి ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఎంతో ప్రతిభ, పట్టుదల, అహర్నిశలు శ్రమపడి కొందరు విజేతలయ్యారు. వారిలో ఒంగోలుకు చెందిన ఓ అక్కా తమ్ముడు ఆ ఘనతను సాధించారు. ఒంగోలు దారావారి తోటకు చెందిన వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్. వెంకటేశ్వరరావు, కనక మహాలక్ష్మి దంపతులకు రమ్యశ్రీ కుమార్తె కాగా సాయి సూర్య కుమారుడు. రమ్యశ్రీ గ్రాడ్యుయేషన్ అనంతరం కొంతకాలం టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి ప్యాకేజీతో వేతనం లభిస్తున్నా తండ్రి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే విధానం, దాంతో పబ్లిక్ సర్వీస్పై ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పట్టుదలతో సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటూ 1-2 సార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. మరోసారి గ్రూప్ 1కు సిద్ధమైనా అక్కడ ఫలితం రాకపోవడంతో నిరాశ చెందకుండా గ్రూప్ 2లో విజయం సాధించి డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు.
రమ్యశ్రీ తమ్ముడు సాయి సూర్య గ్రాడ్యుయేషన్ తర్వాత అక్క రమ్యశ్రీ స్ఫూర్తితో తాను కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2 పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ నుండి బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా దూరంగా ఉంటూ 1కి 2 సార్లు విఫలమైనా ఈసారి తప్పనిసరిగా గోల్ సాధించాలన్న పట్టుదలతో రోజుకు 8 గంటలు చదవటం, అక్క తమ్ముడు గ్రూప్ డిస్కషన్ చేయటం, ప్రతిరోజు రివిజన్కు నిర్దిష్ట సమయం కేటాయించడం, స్లిప్ టెస్ట్ సిరీస్ రాస్తూ నైపుణ్యాన్ని పెంచుకున్నారు. కోచింగ్ సెంటర్లో ఇచ్చే శిక్షణ కన్నా సెల్ఫ్ ప్రిపరేషన్ సక్సెస్ ఇస్తుందన్న దృఢ నమ్మకంతో అహర్నిశలు కష్టపడ్డారు. ఇటీవల విడుదలైన గ్రూప్ ఫలితాల్లో అక్క రమ్యశ్రీ డిప్యూటీ తహసీల్దార్ పోస్టు సాధించగా, తమ్ముడు సాయి సూర్య తొలి ప్రయత్నంలోనే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. సాయి సూర్య చిన్ననాటి నుంచి తండ్రితో కలిసి పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్లటం, యూనిఫామ్ సర్వీస్పై మక్కువ ఉండటంతో తనకు ఇష్టమైన విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కావడం పట్ల ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, బాల్యం నుండి గ్రాడ్యుయేషన్ వరకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆశీస్సులు వెరసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో విజయం సాధించినట్లు అక్క తమ్ముడు తెలిపారు. అయితే ఇంతటితో తృప్తిగా లేదని, తమ లక్ష్యం సివిల్స్ అని, మరింత పట్టుదల కృషితో ఖచ్చితంగా సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం కనబరుస్తున్నారు. వారి కోరిక ఫలించాలని, తప్పనిసరిగా సోదర సోదరీమణులు ఇద్దరు సివిల్స్లో మంచి ర్యాంకు సాధించి వావ్ ఒంగోలియన్స్ అనిపించుకునేలా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిద్దాం. రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను బీటెక్ చేసిన తర్వాత కొన్ని రోజులు కార్పొరేట్ కంపెనీ అంటే టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కార్పొరేట్ జాబ్ వదిలేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత కొన్ని యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇవ్వడం కూడా జరిగింది, కొన్ని మెయిన్స్ కూడా జరిగింది, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ కూడా జరిగింది. బట్ కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత ఫైనల్గా ఈసారి రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఫైనల్గా పబ్లిక్ సర్వీస్లోకి ఎంటర్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 5 to 6 ఇయర్స్గా ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంది కన్సిస్టెంట్గా. మధ్యలో ఫెయిల్యూర్స్ కూడా వస్తూ ఉంటాయి. గివప్ ఇవ్వకుండా, ఫెయిల్యూర్స్కి భయపడకుండా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం, ఎక్కువగా రివిజన్ చేయడం, అలాగే టెస్ట్ సిరీస్ రాయడం, వాటి వల్ల స్కిల్ పెంచుకుంటూ ఇంకా ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తూ అలా రావడం జరిగిందండి. రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్లో మా సిస్టర్కి డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, నాకు ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్షన్ వచ్చింది. ఇట్లా రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది. నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నుంచి నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడంతో నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. సివిల్ ఎస్ఐ సివిల్ కూడా నేను రాశాను, నాకు అక్కడ 10 మార్క్స్తో మిస్ అయింది. కానీ ఇక్కడ ఎక్సైజ్ ఎస్ఐ రావటం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి పీటీసీ గ్రౌండ్స్లో చూడటం అదంతా కూడా మేము ఫైనల్లీ ఇక్కడికే రావటం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఖచ్చితంగా ఇదే అనేది స్టిక్ ఆన్ అయ్యలేము. ఎందుకంటే అది మనకి మైండ్ ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇదే అని ఏది అనుకోలేదు. ఓవర్ ద ఇయర్స్ అది ఫెయిల్యూర్ చూడటం వల్ల మన మైండ్ ఫ్రీగా ఉంచుకోవడానికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే మంచిది. డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఇన్స్పెక్టర్ అనే మాట వినటం కానీ, వాళ్ళు ఇట్లా ఎక్సైజ్ వాళ్ళని చూడటం కానీ, సివిల్ అవన్నీ కూడా ప్రెషర్తో కూడుకుని ఉన్నాయి కాబట్టి ఎక్సైజ్ చేస్తే కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ లైఫ్లో గ్రో అవ్వడానికి అనిపించింది. మా పిల్లలిద్దరూ కూడా గ్రూప్ 2లో సెలెక్ట్ అయి ఉన్నారు. ఆ అమ్మాయి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయింది, అబ్బాయి ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ దానిలో ఎస్ఐగా సెలెక్ట్ అయి ఉన్నాడు. వాళ్ళు కూడా మేము మేమంతా మాకు కావాల్సిన 10 రూపాయల డబ్బులు వాళ్ళకి ఇయటమే తప్ప వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదలతోనే వాళ్ళు ఇది చేస్తున్నారు. మేముగా వాళ్ళకి ప్రత్యేకించి తీసుకున్న శ్రద్ధ ఏం లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇది చేస్తాను అంటే సరే చేయండి అని చెప్పటము, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయటము. లేదు మేము కూడా ఏంటంటే ఏదన్నా ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి, ఇది చేయాలన్నా కానీ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు. మేము కూడా ఏంటంటే వాళ్ళ గురించి మేము ఒక్కళ్ళే వెళ్ళేసి మళ్ళీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినా దగ్గర మళ్ళీ ఎమ్మడుతున్నారు, ఎట్లా ఏ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లాగో వాళ్ళకు భోజనం ఏంటని చెప్పేసి అలా కొద్దిగా మేము చేసినవి అవే తప్ప ఎడ్యుకేషన్ పరంగా మేము చేసినది లేదు. వాళ్ళు ఇది చేస్తాను అంటే
మీకు నమ్మకం ఉంటే ఏదైనా చేయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం తప్ప వాళ్ళని ఏది కూడా ఇదొద్దు ఇది చెయ్యండి, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఏది కూడా ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఇంకా మా పిల్లలు కేవలం అసలు గవర్నమెంట్ జాబ్సే రావాలి, మేము మంచి ఆఫీసర్లు అవ్వాలని అది ఒక్కటే వాళ్ళ కోరిక. ఇంకా దానికోసం అని చెప్పేసి వాళ్ళు చాలా అసలు బాగా స్ట్రెస్ అయ్యారండి. 6 years నుంచి పాప అయితే ఇంకా బాగా ప్రిపేర్ అయ్యింది, ఎన్నో ఎగ్జామ్స్ రాసింది. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చాలా ఆశపడి ఎన్ని ఫెయిల్యూర్స్ అండి, చాలా బాధపడింది. ఇంకా ఆఖరికి రిజల్ట్ రావడం మాకు చాలా బాగుంది. చాలా అంటే ధైర్యం చెప్పేవాళ్ళు, మీకు కొంచెం టైం పడుతుంది అని మనం ముందే అనుకున్నాం కదా, ఏం పర్లేదు ఈసారి అయిపోతే నెక్స్ట్ సారి కంపల్సరీ ఉంటారు అని చెప్పేసి చాలా చెప్పేవాళ్ళము. ఇంకా అవన్నీ ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ పిల్లలకి ధైర్యం చెప్తూ ఇంకా ఎక్కువ బాబా గుడికి వెళ్తాం ఎక్కువ. ఇంకా గుడికి తీసుకెళ్ళడం కాసేపు కొంచెం తనకి మార్పుగా ఉండడం కోసం ఏదో ఒకటి అటు ఇటు తిప్పడం అట్లా చేసేదాన్ని. అంతకుముందు ప్రతిరోజు గుడికని అట్లా అన్నీ వెళ్ళేదాన్ని నేను. ఇంకా వీళ్ళు ఈ ప్రిపరేషన్లోకి వచ్చాక ఇంకా వాళ్ళకి తోడుగా ఉండడమే నాకు ఇష్టంగా ఉండేదన్నమాట. ఇంకా వేటికి నేను అసలు వెళ్ళేదాన్ని కాదు ఈ 5 years నుంచి. మా విజయం వెనక ప్రధాన పాత్ర మీదే అని చెప్పి తల్లిదండ్రులు అని చెప్పి అంటున్నారు, మీకు ఎలా ఉందమ్మా? అంటే మనం తల్లిదండ్రులు అంటే ఎవరైనా పిల్లలు చదువుతామంటే ఎవరైనా చదివించడానికి రెడీగానే ఉంటారు. మనదేం లేదండి, వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, పేరెంట్స్ బాగా పిల్లలు ఎవరు చదివినా కూడా చదివించడానికి రెడీగానే ఉన్నారు కదా. వీళ్ళు బాగా కష్టపడి చదువుకున్నారు, బాగా శ్రద్ధ పెట్టి చదువుకున్నారు, పట్టుదల పట్టారు, అంతా కృషి చేశారు బాగా. ఎంతసేపు గవర్నమెంట్ జాబ్ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశం గల వాళ్ళు వీళ్ళు. అందుకే మేము వ్యవసాయం చేస్తాం. మాకు బాగా సంతోషంగా ఉందండి. ఇద్దరికి ఒకసారి జాబ్స్ వచ్చేసరికి మాకు బాగా సంతోషం. ఇంటికి వచ్చినప్పుడు చదువుకుంటానే ఉండేవాళ్ళు పద్దాకా. భగవంతుడి దయ వస్తుంది, ఎవరు అదో భగవంతుడి దయ మనదే ఉందని అనుకునేవాళ్ళం. కోటి ప్రభలతో ఎప్పుడైతే మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారో అప్పుడు కొండ దిగి నేను వస్తానని త్రికోటేశ్వర స్వామి చెప్పారనేది భక్తుల నమ్మకం. అదే విశ్వాసం. విష్ణు శిఖరం, బ్రహ్మశిఖరం కలయిక శ్రీ త్రికోటేశ్వర పర్వతం మీద దక్షిణామూర్తి స్వరూపానికి ఈ ప్రభలే ప్రధాన ఆకర్షణ. ప్రభల నుంచి వచ్చే వెలుగు రూపమే త్రికోటేశ్వర స్వామివారి స్వరూపంగా భావిస్తారు భక్తులు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవం సమయంలో త్రికోటేశ్వరుడికి మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. చిన్నారులను సకల విద్యావంతులుగా తీర్చిదిద్ది గ్రహదోషాలు నరదోషాలు హరించే ఏకైక క్షేత్రం కోటివేల్పుల అండ కోటప్ప కొండ. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా కోటప్ప కొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ ప్రభలు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కోటప్ప కొండకు తరలి వెళ్తాయి. నెల రోజులకు ముందు నుంచి భక్తులు ప్రభల తయారీలో నిమగ్నమవుతారు. చిలకలూరిపేట పరిధిలోని పురుషోత్తమపట్నం, బొప్పూడి, లింగంగుంట్ల, కావూరు, మద్దిరాల, అప్పాపురం, కమ్మవారిపాలెం ప్రాంతాల నుంచి కులాలకు అతీతంగా కోటప్ప కొండకు ప్రభలతో వస్తారు. ఒక్కో ప్రభకు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక్కో ప్రభకు 130-140 ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వీకుల కాలం నాటి నుంచి ప్రభలు నిర్మాణం ఆచారంగా చేపట్టి ఆనాటి నాగరికతను నేటి తరానికి గుర్తుండేలా ప్రభల ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. భక్తులు ప్రభల పగ్గాలు చేతబూని చేదుకో కోటయ్య ఆదుకో కోటయ్య నామస్మరణతో కోటప్ప కొండకు చేరుకుంటారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శాసన మండలిలో ప్రతిపక్ష వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవికుమార్. ప్రతిపక్షం నేరస్తులను వెనకేసుకొస్తున్నారని వ్యాఖ్య. విద్యుత్ ఉద్యోగులు హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తించాలన్న సిపిడిసిఎల్ టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 77వ ఆవిర్భావ దినోత్సవం. కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న పాకల బీచ్ ఫెస్టివల్. ముస్తాబైన పాకల సముద్ర తీరం. డి న్యూస్లో నేటి మాట. మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు మాత్రమే చేస్తారు. మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.